విద్యార్థి దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అలాంటి అనుభవాలు ఎప్పుడూ విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సెన్ గుప్తా పేర్కొన్నారు. కాకినాడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్ 2K25 పేరుతో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్గా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రతన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్ సేన్ గుప్తా మాట్లాడుతూ, విద్యార్థి దశలో తాను ఇలాంటి యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను అని, అలాంటి అనుభవాలు ఎప్పుడూ విద్యార్థికి తదుపరి ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కార్యక్రమ ముఖ్య పీఠాధిపతిగా విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్లలో నైపుణ్యాలను వెలికితీయడానికి, అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను విద్యార్థులు ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎస్ఎన్ క్యాంపస్కి అన్ని విధాలుగా సహకరిస్తున్న ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసెట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరో విశిష్ట అతిథిగా కె సునీల్ కుమార్, జనరల్ మేనేజర్ ఓఎన్జీసీ, తమ మౌలిక సందేశాన్ని గెలుపొందిన బహుమతులు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి డాక్టర్ డి అజయ్ రతన్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బిజినెస్ దృక్పథం, సమస్య పరిష్కరణ నైపుణ్యాలు, బృంద పనుల అవగాహన కలిగించేలా ఈ ఫెస్ట్ని రూపొందించామని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మేనేజ్మెంట్ గేమ్స్ నిర్వహించబడ్డాయని అన్నారు. ఈ ఫెస్ట్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుకుమార్, మణికంఠేశ్వర్ రెడ్డి, మనోజ్ దేవా, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రజిత, సిబ్బంది హేమ, ప్రసాద్ మరియు వ్యాఖ్యాతలుగా సాయిసుధ, శిరీష, పరదేశి, రజిత తదితర విద్యార్థి కోఆర్డినేటర్లు, వివిధ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతనితో పాటు చాలా మంది పిల్లలు హెల్ప్ చేశారు, స్టూడెంట్స్ హెల్ప్ చేశారు. చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గర 380+ పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇదంతా ఒక పండగ వాతావరణం, అకాడమిక్ పండగ వాతావరణం జరుగుతుంది. మీరు కూడా విట్నెస్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. పేరు నాకు బేసిక్గా చాలా నచ్చింది. తలాష్ అంటే ఇంగ్లీష్లో, తలాష్ అన్నది హిందీ వర్డ్ అంటే ఈ తలాష్ అంటే తెలుగులో వెతకడం అనమాట. వెతకడం అంటే ఏమిటి అని అంటే, మనలో అకాడమిక్ అభిలాషని వెతుకుతున్నామా, ఫిజికల్ రీజన్స్ని వెతుకుతున్నామా, ఆధ్యాత్మికతను వెతుకుతున్నామా, సోషల్ పరంగా, సైకలాజికల్ పరంగా, ఏ పరంగా మనం ఎదుగుతూ ఉన్నాము అన్నది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే పిల్లలు వాళ్ళు ప్రశ్నించుకోవడం మొదలెట్టి, ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా అనే ఆలోచన కనుక పిల్లల్లో స్టార్ట్ అయితే, క్లాస్ రూమ్లో చెప్పే టీచింగ్ కంటే బయట ప్రపంచంలో వాళ్ళు డెసిషన్ ఆఫ్ సర్వైవల్ నేర్చుకుంటారు. ఇలాంటి ఫెస్ట్లు మనకి చాలా అవసరం. ఇలాంటి ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసినందుకు appreciate the effort of Professor Prasanti and Professor. This Talash 2K25, actually Talash is the most apt word they have chosen. It not only gives an opportunity to to deep dive among one's inner self and find out what he or she is capable of. And at many a times we find in the industry that the academic knowledge which we have gained does not come to our rescue or does not come to our help. And this sort of innovative ideas and the experience the students gain during these sorts of fests give them the confidence to face any challenge they come up in the future while they are in the professional industry. I congratulate all the organizers for organizing such a wonderful fest, and I enjoin upon all the students to make full use of it, because this is the opportunity that will help them grow in the future positions where we are happy to be involved in this event. It was quite a good experience because we met quite a number of people, and we were also able to participate in events like Corporate Challenge and the next was. We are very happy to have come here and meeting new people, new faces, new people who are capable of